అధికంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు సీనియర్ నాయకులు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్న గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మన గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు పెద్దలు రాధాకృష్ణ శర్మ గారు, మా 4వ వార్డు అభ్యర్థి సోదరిమణి మర్కంటి వరలక్ష్మి కనకయ్య గారు, 5వ వార్డు అభ్యర్థి మన్నె రూపా వెంకటేష్ గారు, 6వ వార్డు అభ్యర్థి బొగ్గుల స్వప్న సురేష్ గారు, మరి ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్ అర్చనా శివకుమార్ గారు, మా రిటైర్డ్ టీచర్ పెద్దలు ఎల్ఐ సార్ శ్రీనివాస్ గారు, కనకరాజ్ యాదవ్ గారు, ముత్యాల్ గారు, సాయిబాబా గారు, మల్లేశం గౌడ్, తుమ్మ నర్సింహులు, కుమ్మర్ రమేష్, శ్రీరామ్ మల్లేష్, చిర్ల యాదగిరి, మహేందర్ రెడ్డి గారు, టెంటు నర్సింహులు, ఏల వెంకటేష్, రమేష్, పాషికంటి సీను, కుమార్, కళ్యాణ్, భిక్షపతి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కార్యకర్తలకు, ఇక్కడ గ్రామాల నుంచి పనిచేస్తున్నటువంటి మా నాయకులకు, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గజ్వేల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది. 11వ తారీఖు నాడు ఓట్లు. ఎవరికి ఓటేయాలి మనం? మనకు అన్నం పెట్టిన వాళ్లకు, మనకు పని చేసిన వాళ్లకు, మనను మంచిగా చూసిన వాళ్లకు ఓటేయాలి. అవునా కాదా? ఇవాళ గజ్వేల్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు గజ్వేల్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్ అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లయిందో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఆ రోజు గజ్వేల్ దవాఖానా పందులతో నిలయంగా ఉంటుండే. ఇవాళ గజ్వేల్ దవాఖానా ఎంత ముద్దుగా అయిందో, పేదలకు సేవలు ఎట్లా అందుతున్నాయో మీరే ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. గజ్వేల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు. ఎందుకు మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మలేయాలంటే ఊర చెరువు అప్పుడెట్లుండే, ఇప్పుడు ఊర చెరువు ఎట్లయిందో మీకు తెలియదా? ఆడ గజ్వేల్ల పాండవుల చెరువు అప్పుడెట్లుండేనో ఇప్పుడు ఎట్లయిందో మీకు తెలియదా? నేను చెప్పాలనా? గజ్వేల్కు రైలు తెచ్చింది ఎవరు? గజ్వేల్కు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు? గజ్వేల్కు 250 పడకల దవాఖానా తెచ్చింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు జరిగినాయి. మరి అలా మీ అందరికీ నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆరా కాదా? అంతకుముందు కాంగ్రెస్ వాడు ₹1 ఇచ్చినా? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నా ₹1,116 మన కేసీఆర్ మన ఇంటికి పంపిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఆడపిల్లలంతా కేసీఆర్ దిక్కే ఉన్నారని ఇక నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపిండా? ఆనాడు 80,000 ఉన్న తులం రేవంత్ రెడ్డి వచ్చినాక 1,20,000 అయింది. అయిందా లేదా? బంగారమే తీయలే కానీ ధర మాత్రం డబుల్ అయిపోయింది. అయిందా లేదా? పోనీ ₹1,116 చక్కగిస్తుందా అంటే పిల్ల పుట్టినా చెక్కత్తలేదు. కేసీఆర్ ఉండగా చెప్పని అందించు. లగ్గమైనాక రిసెప్షన్ అప్పులు కట్టుకుంటానికి వెళ్ళు, పెళ్లి ఖర్చులు కట్టుకుందాం. ఇప్పుడు పిల్ల పుట్టే 21 దినానికి కూడా అందుతలేవు. ఇవాళ వడ్డీకే పోతున్నాయి. తులం బంగారం లేదు, ఆ కళ్యాణ లక్ష్మి చక్కగిచ్చింది లేదు. బిడ్డ కాన్పుకు పోతే ఇప్పుడే మా డాక్టర్ సాబ్ చెప్పినట్టు 13,000 ఇచ్చి బయట తల్లి కన్నం పెట్టి లోపల బిడ్డ కన్నం పెట్టి కేసీఆర్ కిట్టు చీరలుంటుండే. అందులో అన్ని జాన్సన్ పౌడర్లు, సబ్బులు, నూనె అన్ని ఉంటుండే. మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ ప్రజ్ఞాపూర్లో దించలేదా? ఎందుకు మాయమైంది? బతుకమ్మ చీరలు మాయమైనాయి, గోలోళ్లకు గొర్రెలు మాయమైనాయి, మా ముదిరాజులకు బెస్తోళ్లకు శాప పిల్లలు మాయమైనాయి, దళిత బంధు బంద్ అయిపోయింది.
ఏదన్నా కొత్తగా వచ్చిందేమని ఉన్నదా? ఉన్నది ఎగబెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమున్నది? అప్పుడేమో ఆశ పెట్టిండు, కేసీఆర్ ఉండగా బీడీలు చేసుకునేటోళ్లకు, ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్లకు 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిందా లేదా చెల్లె? చేసిందా లేదా? 200 చేస్తా అంటే కుర్చీలో కూర్చున్నాక నెలకే 2000 ఇచ్చిండు మన కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే ముసలోళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు, ఇక నేను 4000 ఇస్తా అన్నాడు. బీడీలు చేసే వాళ్ళకి 4000 ఇస్తా అన్నాడు. 4 రూపాయలన్నీ ఇచ్చిండు ఆ చెల్లె. 4 రూపాయలన్నీ వచ్చినాయా? ఎంత మోసం! నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని ఏమైనా 26 నెలలైంది, ఈ సగం అయిపోయింది, 5 ఏళ్లలో సగం అయిపోయింది నువ్వు కుర్చెక్కి. మరి ఇక సగం దినాలు అయిపోయినాయి, ఇంకెప్పుడు ఇస్తావు 4000? 26 నెలలు అంటే నెలకు 2000 అంటే అవ్వకు తాతకు 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. పడ్డా లేదా? నెలకు 2000, 26 నెలలు ఎంత అవుతుంది? 52,000 రూపాయలు అవుతుంది. మరి ఆ 52,000 బాకీ పడ్డావు, ఇంకెప్పుడు ఇస్తావు 4000 పింఛను అని అడిగిన, దానికి సమాధానం లేదు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి అన్నాడు, నెలకు 2,500 జీతం పడ్డట్టు బ్యాంకులు వేస్తా అన్నాడు. పడ్డదా ఏ అక్క కన్నా చెల్లె కన్నా? వచ్చినాయా 2,500? రాలే. ఏమనంటే బస్సు ఇచ్చిన ఫ్రీగా అంటాడు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడోళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు 10 రూపాయల టికెట్ 20 చేసిండు. ఇక నువ్వు ఇచ్చిందేమున్నది? ఆ బస్సు ఆపులేదు, అలా కాలు వేదామంటే జాగలేదు. అది బస్సులు కమ్మి చేసిండు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. మహాలక్ష్మి మాత్రం మహాలక్ష్మి ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, 2,500 ఎగ్గొట్టినావు, అన్ని ఎగ్గొట్టిండా లేదా? దయచేసి ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే, మనకు అన్నం పెట్టింది కేసీఆర్, మనకు 2,000 పెన్షన్ ఇచ్చినా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కేసీఆర్, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్, మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్. మంచినీళ్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్ల 3 వద్దులకు ఒక్కసారి నల్లొచ్చు. యాదుకుందా ప్రజ్ఞాపూర్లో? 3 రోజులు 4 రోజులకు ఒక్క నల్ల, బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే. యాదుకుందా? మర్చిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నల్లిప్పితే ఇంత నీళ్లు పడుతున్నాయి. కేసీఆర్ వచ్చినాక బిందెలు లేవు, సొట్టలు లేదు, ఓడిపి నీళ్ళు లేదు. నిన్నయాల మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మున్పట్లెక్కేస్తలేదు నల్ల. చూసుకోరు. కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇంటెంకైతే ఉల్లిగడ్డకు అల్లంకు నీళ్లు పడుతురు. ఇప్పుడు జర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మున్పట్టేమి నీళ్ళు వస్తున్నాయా? జర కింది చేస్తలేరా? యాద్ చేసుకోండి ఒక్కసారి. ప్రతి అవ్వ పొద్దుగా లేచి బిందె నీళ్ళల్లో కేసీఆర్ ముఖం చూస్తుంది, అవునా కాదా? అప్పుడు భుజాలు కాయలు కాయలే, మోసి భుజాలు కాయలు కాసినాయాలేవా? సైకిల్కు అటొక్కటి ఇటొక్కటి, అదేంటి బకెట్ వేసుకొని నీళ్ళు వేయలేదా? ఇప్పుడు ఉన్నాయా బకెట్లు? ఉన్నాయా బిందెలు ఉన్నాయా? ఇంట్లో నల్ల తిప్పితే బంగ్లా మీదకి వచ్చేటట్టు చేసింది కదా కేసీఆర్. మర్చిపోదామా? సర్ది తిన్న రేవు అలవాలనా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడు. అవుతాడా కాడా? అందరూ యాద్ చేసుకుంటారు, అరే పెద్ద మనిషి మంచిగుండే, పెద్ద మనిషి మంచిగుండే అంటురా లేదా? వీడెక్కడ దొరికిండు బుడ్డుడుకలో లెక్క అంటలేరా? ఏమున్నది? ఏమైనా 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు జరగొడతా అంటాడు. అరే అక్క జిల్లాలకు 2,500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేర్లు తీసుకొని మెదలేసుకొని దిగుతా అంటాడు. గివి తప్ప ఏమన్నా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ పోయొచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్కతోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పెట్టిరు కదా తెలంగాణ కోసం. మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నేను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి. తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు కేసీఆర్ ఇంతమంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చిన అసలు అది వచ్చబెట్టుకుని ఇవాళ కుర్చీలో కూర్చున్నావు. ఆయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఉన్నట్టే వానికి. అదే నువ్వు ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇక నేను 4,000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2,500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు.
అదేం మాట్లాడితే బూతులు తిట్టుడు. అరే కేసీఆర్ ఏమో నీ పొలాలకు నీళ్ళు ఎట్లా తేవాలని తనలాడిండు, మీ ఇళ్లకు మంచి నీళ్ళు ఎట్లా తేవాలనో తనలాడిండు, రోడ్లు ఎట్లా వేయాలనో తనలాడిండు, బీసీ ఆడపిల్లల కోసం మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టిండు, బీసీ పిల్లల కోసం గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఎస్సీ పిల్లల కోసం ఎస్సీ గురుకులాలు పెట్టిండు, ఎస్సీ ఆడపిల్లల కోసం ఎస్సీ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టిండు. అరే పిల్లల చదువుల కోసం కేసీఆర్ ఆలోచించిండు, ఆడపిల్లల కోసం కేసీఆర్ ఆలోచించిండు. మా ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి टिमरी स्कूल పెట్టలేదా गजवेल में टिमरी स्कूल 2 स्कूल लगाए तो हमारी माइनॉरिटी के बच्चे और बच्ची कितना अच्छा इंग्लिश मीडियम में पढ़ ले रहे। रेवंत रेड्डी आने के बाद 1 रुपया का काम हमारे मुसलमानों के लिए कुछ हुआ क्या? 1 पैसे का काम हुआ क्या? मैं पूछना चाहता हूं। ये कांग्रेस वाले आके वोट पूछ रहे, क्यों डालना? कांग्रेस వాళ్ళు వచ్చి సై గుర్తు కోటేయమంటుందమ్మా, రూపాయి పని చేసిందని అడుగుతుంది. ఒక్క రూపాయి పని, ఒక తట్టడి మట్టన్న 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు గజ్వేల్లో చేసిందా? చేస్తే ఆడవేసిందో చూపిది. కేసీఆర్ చేసిన పనులే మా ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ మంచిగా 2 అంతస్తులు స్లాబ్ పడ్డది, ఇంత సున్నమేస్తే దాన్ని చాలు చేయొచ్చు. మీ మొఖానికి 2.5 ఏళ్ళ సున్నమే శాతనైతే లేదు మీకు. 2.5 ఏళ్ళ నుంచి ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ ఆగబెట్టి పెట్టిన దరిద్రులు ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతారు? నేను అంటున్నా, ఏం మీ చేసిన రూపాయి పనేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. బతుకమ్మ సీరియల్ ఎగ్గొట్టుడు, రైతు బంద్ ఎగ్గొట్టుడు, రైతు బీమా ఎగ్గొట్టుడు, లేకపోతే మా కేసీఆర్ కిట్ ఎగ్గొట్టుడు, గొర్రెలు బంధు పెట్టుడు, మా మైనారిటీ బంధు పెట్టిండు, మా దళిత బంధు పెట్టిండు, మా బీసీ బంధు పెట్టిండు. అప్పుడేం చెప్పిండ్రు? దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేమైతే 12 ఇస్తామన్నారు. 12 లేదు 10 లేదు, ఒక్కనికన్నా ఇచ్చిరా? అన్ని జూటా మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి మోసం చేసిండు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, రైతు బంధు ఎందుకయ్యేదిరా భయం నేను అడిగిన, నేను ఎలక్షన్ అయిపోయాక ఎత్తా అంటుండు. ఎంత లంగ మాటలు చెప్పురి. ఇప్పుడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, గజ్వేల్లో ప్రజ్ఞాపూర్లో కరోనా వస్తే నేను వచ్చి గల్లీలలో తిరిగిన, భయపడకుండా నేను ఉన్నాను. రెమిడిసివిర్ ఇంజక్షన్లు తెచ్చి ప్రజ్ఞాపూర్లో పెట్టి ఎవరికైనా జ్వరం వస్తే ఇంటికే డాక్టర్ను పంపించినాం మేము. ఆ రోజు మీకు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం. కరోనా వచ్చినప్పుడు యాలుకుంచుకుందో ఉన్నదో లేదో మీకు? 10 కిలోల బియ్యం ఇచ్చినామా లేదా? కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు అట్లా ఇచ్చినాం. 1500 రూపాయలు ఇచ్చినాం. ఏదొచ్చినా మేము నిలబడ్డాం. ఇప్పుడు ఆ కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిందా లేదా కేసీఆర్? కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా? మరి ఇప్పుడు ఎందుకు ఆగింది? ఇప్పుడు రైతు బంధు అంటే డిసెంబర్లో ఇచ్చిండు కేసీఆర్, ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది. నారు పోస్తిమి, దుక్కు దున్నితిమి, నాట్లు పడే, కలుపు తీస్తిమి, మందు కూడా వేస్తిమి, ఇంకా రైతు బంధు పడకపోయా. ఇది మోసం కాదా? మందు సంచులకు కూడా రైతు బంధు అందదా? నేను అంటున్నా రేవంత్ రెడ్డి, ఇప్పటికీ 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు నువ్వు, ఇది 3వది. మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం, మాకే అబ్జెక్షన్ లేదు. ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో, నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను సింత గట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అరే నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నాదే? కేసీఆర్ ఉండగా ఆటోనికి చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసిపోవు. ఇప్పుడు లైన్లో పొద్దుగాల పోయి నిలబట్ట కూడా 1 సంచి దొరుకుతుందా చెల్లె? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేని దద్దమ్మ ఈ శాతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ను పట్టుకొని బూతులు తిడతాడు. నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి రైతు బంధు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు నీకు. చాలా దద్దమ్మ కేసీఆర్ను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నాడు. అరే పనిల పోటీవాడు, నీకు తెలివి ఉంటే, నువ్వు మొగోనివైతే, నీకు దమ్ముంటే కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి చూపి ముఖానికి. కేసీఆర్ ఇచ్చిన ఎగ్గొట్టుకుంటా, కేసీఆర్ చేసిన పనులు ఖరాబ్ చేసుకుంటా, కష్టపడి పోరాటాల మీద త్యాగాల మీద సాధించుకున్న స్వరాష్ట్రాన్ని ఇలా ఆగమాగం చేస్తున్నాడు. ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం కదా,
ఎంతో గొప్పగా ఈ స్వరాష్ట్రం సాధించుకుంటే ఇవాళ సర్వనాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం నాశనం కావాలన్నా బాగుండాలనా? బాగుండాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళం రేపు గట్టిగా మీ గురించి కొట్లాడాలి మేము. ఇప్పుడు రేపు ఏమంటాడు, మా ప్రజ్ఞాపూర్లో తెలుసో తెలియకో ఎవరైనా నలుగురికి చేకూర్తు కోటేసింది అనుకో, ఏమంటాడు, నేను 4000 పింఛన్ ఎగ్గొట్టినా నాకు వేసిండు, వాళ్ళు అడుగుతలేరు వద్దంటూరు అంటాడు. వద్దంటూరు నేను 4000 ఎగబెట్ట కూడా నాకే వేసిండు అంటాడు. ఇప్పుడు ఈడుండే అక్క చెల్లెలు ఎవరైనా చేకూర్తు కోటేసింది అనుకో, నేను మహాలక్ష్మి 2500 ఇస్తానని ఎగబెట్టినా ఇక వాళ్ళు అయినా నాకే ఓటేసింది, ఇవ్వవలసిన అవసరం లేదనడా? అంటడా అనడా? మరి వారికి అర్థం కావాలంటే సురుకు పెట్టాలి. అంత అర్థం కావద్దా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజ్ఞాపూర్లో పొల్లు అయింది అంటే, అక్క చెల్లెలు అందరూ నువ్వు మహాలక్ష్మి వేయలేదు కనుక నువ్వు ఓడగొట్టిండు, రైతు బంధు వేయలేదు కనుక కట్టగట్టుకొని రైతులందరూ కారు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిండ్రు. అమ్మలందరూ 4000 పింఛన్ ఇస్తానని ఆగం పట్టినవు కనుక, నువ్వు 4000 ఇయ్యలేదు కనుక అవ్వ తాతలందరూ కారు కేసిండ్రు, కాంగ్రెస్ ను ఓడగొట్టిందంటేనే వానికి బుద్ధి వస్తుంది. రావద్దా? నేను అడుగుతున్నాయి, ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రజ్ఞాపూర్లో ఓటు అడగాలి? ఏం చెప్పి ఓటు అడగాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇవాళంతా కూడా ఆగమాగం చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా చదువుకున్న పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగస్తులు, మేధావులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయాలి. కేసీఆర్ చేతిలో ఎంత పదిలంగా ఉండే తెలంగాణ, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు. భూముల ధరలు పడిపోయినాయి. ఎవరికైనా ఇంత అద్దెకరం ఉంటే పిల్ల పెండ్లు ఉందంటే ధైర్యం ఉంటుండే. ఓ 10 గుంటలు తీస్తే పెండ్లు అయిపోవు. ఇప్పుడు ఎవరైనా కొనటోడు ఉన్నాడా? ఎవరైనా మర్రి చూస్తుండా? ఆగమైందా లేదా? కేసీఆర్ ఉండగా భూముల ధరలు రోజింత పెరిగినాయి. రోజింత ఇంత ధైర్యం పెరిగింది. ఇప్పుడు మొత్తం పాతాళానికే చూస్తుంది. అది ఆగమైపోయింది. ఏది చూసినా అట్లే ఉంది. అదే ఇప్పుడు 150 షటర్లు టులెట్ బోర్డులు పడ్డాయి గజ్వేల్ల. కేసీఆర్ ఉండగా ఇల్లు కిరాయి దొరకపోవు, కేసీఆర్ ఉండగా షటర్ దొరకకపోవు. ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉల్టా అయిపోయింది? ఆలోచన చేసుకోవద్దా మనం? నేను మీ అందరికీ దండం పెట్టి కోరేది ఒక్కటే, వీళ్ళని గెలిపిస్తే 5 ఏళ్ళు ఉంటారు. 5 ఏళ్ళు మీ సేవలో ఉంటారు. 2 ఏళ్ళు అయినాక మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మరి అవతల 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారా ఉండరా? వీళ్ళ నాయకత్వంలో మా ప్రతాప్ అన్న, నేను, డాక్టర్ సాబ్ మేమందరం కూడా కొన్ని పనులు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన పనులు కానీ, కొన్ని రోడ్లు కానీ, గడ బస్ స్టాప్ కావాలి, ఒకటి గుండనపల్లి కాడ రిక్వెస్ట్ బస్ స్టాప్ కానీ, ఈ చిన్న చిన్న పనులు కొన్ని ఉన్నాయి. ఓ వాటర్ ఫిల్టర్ అనో, శ్మశానం అనో అక్కడక్కడ అడుగుతున్నారు. రూపాయికి 80 పైసలు 90 పైసలు చేసుకున్నాం. ఒక 5-10 పైసలు మిగిలిపోయినాయి. అవి చేయించే బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా నేను చేపిస్తా. దయచేసి ఈ ముగ్గురిని గెలిపించండి. ఇవాళ వాళ్ళు వస్తారు, ఆ రేవంత్ రెడ్డి అడుగో లంచాలు తింటుండు, పైసలు పంపుతారట, ఇక ఓట్లకు కట్టలు పంపుతారట. తీసుకొని ఆగమైదామా? 2000 ఇస్తారేమో చెల్లె, ఆ 2000 నీ పింఛన్ వేస్తే నెల వస్తుంది కదా. గా పని చేయాలి. కేసీఆర్ గెలిస్తే ఈ పాటికి 4000 అయిపోవు. కానీ రేవంత్ రెడ్డి గెలిచి 26 నెలలైనా కాలే. ఆలోచన చెయ్యండి. అందువల్ల ఈ ముగ్గురిని గెలిపియండి. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఇప్పటిదాకా ప్రజ్ఞాపూర్ గజ్వేల్ను చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. రేపు కూడా మంచిగా చేసుకుందాం. మళ్ళా పాత రోజులు రావాలి. మళ్ళా ప్రజ్ఞాపూర్ కదర్ పెరగాలి. మన గజ్వేల్ గౌరవం పెరగాలి అంటే మన కారు గుర్తు గెలవాలి. కారు లేకముందు, కేసీఆర్ లేకముందు మన కదర్ ఏముండే? సార్ వచ్చినాక మన కదర్ పెరిగిందా లేదా? కేసీఆర్ వచ్చినాక మన గౌరవం పెరిగిందా లేదా? యాడికన్నావో నేను ప్రజ్ఞాపూర్ అంటే మీకు ఇంత నవ్వుకుంటా మాట్లాడిందా లేదా? మరి దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ మళ్ళీ వీళ్ళు ఇక బీజేపీ కూడా వస్తాడు, ఆ పువ్వు గుర్తోడు. ఎన్నడన్నా ఒక పైసా పనిచేసిందా వాళ్ళు? ఒక్క రూపాయి, ఒక్క పైసా ఏం చేసింది పువ్వు గుర్తు? వాళ్ళని చూసి కూడా ఆగమైదామా? వాళ్ళన్ని మాటలు తప్ప, అక్షింతలు మంచుడే తప్ప ఏమైనా ఉన్నదా? మన కేసీఆర్ ఎన్ని గుళ్ళు కట్టించిండమ్మా? యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుడి ఎంత బాగా కట్టించిండు కేసీఆర్. గజ్వేల్ వెంకటేశ్వర స్వామి గుడి ఎంత మంచి కట్టించిండు కేసీఆర్. రామాలయం ఎంత ముద్దు కట్టించిండు మన కేసీఆర్. గజ్వేల్ రామాలయం ఎంత మంచిగా అయింది, మున్పట్లకనే ఉన్నదా?
ఎంత చక్కగా రామాలయం కట్టించిండు మన కేసీఆర్, శివాలయం ఎంత మంచి కట్టించిండు, ఇట్లా గుళ్ళు కట్టించిండు, గోపురాలు కట్టించిండు, రోడ్లు వేసిండు, నీళ్లు ఇచ్చిండు. అరే పాండవుల చెరువు ఎంత మంచిగా అయింది. రైలు ఎవరు తెచ్చిండు సిద్దిపేటకు, గజ్వేల్కు రైలు ఎవరు తెచ్చిండు. ఇంతకుముందు అసలు రైలు అంటే కల కదా, ఇప్పుడు రైలు చూస్తలేము ఆ రోజు. ఇంకా రాబోయే రోజుల్లో గజ్వేల్ రైలు ఎక్కితే తిరుపతి పోతారు మీరు, గజ్వేల్ రైలు ఎక్కితే బెంగళూరు పోతారు మీరు. అది కూడా తొందరలో జరుగుతుంది, చేసుకుందాం తప్పకుండా, పని దగ్గర పడ్డది. సో ఇట్లా కొన్ని మంచి పనులు జరిగినాయి. అందువల్ల నేను మీ అందరితో కోరేది, సర్దిదిన్న రేవు తెలవాలి, మీ పిల్లల భవిష్యత్. మన గజ్వేల్ బాగుండాలంటే కారు గెలవాలి, ఈ ముగ్గురు ఆడబిడ్డల్ని గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ, ఎవరు ఏం చెప్పినా ఇనుండ్రి. కాంగ్రెస్ వాడు వచ్చి ఓటేయమన్నాడు అనుకో, हमारे बहना है दिख रहा मेरे मुसलमान, पूछना 1 तुला सोना कहाँ गए बेटा, सोना लाओ वोट पूछो बोलना, नहीं तो 4000 बेवा का पेंशन दो, बूढ़े बेवा का पेंशन दो, बाद में वोट पूछो बोल के बोलना, नहीं तो महिलाओं को 2500 महीने में देते बोल के बॉन्ड पेपर पे लिख के दिया बेटा, पहले वो पैसे देने के बाद तू वोट पूछना बोल के उसको ऊपर से बोलना पड़ता, जब ही ये लोग सुधरते, नहीं तो नहीं सुधरते। मैं आपके बच्चों को पूछो, आपके घरों में पढ़े लिखे लोग भी रहते, उनसे पूछो, कांग्रेस आने के बाद ये 2.5 साल में 2.5 रुपए का काम मुसलमानों के लिए किया क्या, सोचना चाहिए आप लोग भी कार के निशान पे वोट देके ये 3 बहनों को जिताना बोल के आप सबसे मैं प्रार्थना करता हूं। మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మా రైతులు, మా ఆడబిడ్డలు అందరూ కూడా దయచేసి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గౌరవాన్ని కాపాడుకుందాం. ఇది ఒక కంచు కోట, అందరం కలిసి దీన్ని మంచిగా చేసుకుందాం. నేను మా చెల్లెలు వరలక్ష్మి ఏమంటుందంటే, అన్న గెలిచినాక నువ్వు మా దగ్గర భోజనం పెడతా, నువ్వు రావాలి, మా అందరితో కలిసి భోజనం చేయాలంటుంది. తప్పకుండా ఈ 3 వార్డులు రూప, స్వప్న, వరలక్ష్మి ఒకటే పెట్టా అంటుంది, రూప పెట్టాలి, స్వప్న కూడా పెట్టాలి. ముగ్గురు కలిసి భోజనం పెట్టి అందరికి దావత్ పిలిచింది. తప్పక మీరే గెలుస్తారు, వాళ్ళు గెలిపిస్తారు. అందరం కలిపి ప్రజ్ఞాపూర్లో ఒకరోజు భోజనం పెట్టింది, నేను కూడా వస్తా, కలిసి అందరం మళ్ళీ కలుసుకుందాం, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, చాలా బ్రహ్మాండంగా